అందుకే అందరికీ మన భ్రమలను తొలగించేది భగవద్గీత. భగవంతుడు సహాయం చేయడా చేస్తాడు. నీవు నాకు చేయవలసిన పనులన్నీ చేసి ఉంటే తప్పక నీ పనులు నేను చేసి పెడతాను, తప్పక చేస్తాను. అలా చేయలేదా కలియుగంలో చేస్తున్నాడు ఆయన. అందుకే ఫస్ట్ నీవు కర్మం చేయి. ఏ ధర్మాలు ఉన్నాయి, ధర్మం చేయమంటాడు కదా. ఏ ధర్మాలు, చాలామంది ధర్మం అంటే ఏంటి, దాన్ని కూడా భగవద్గీతలో విమర్శించాడు బాగా స్పష్టంగా. అన్నిటికీ సమాధానం చెప్పాడు. అర్జునుని తెలివి తగినట్లుగా చెప్పలేదు, మన తెలివికి తగినట్లు చెప్పాడు భగవద్గీత. అది విశేషం. అక్కడ అర్జునుడికి ఇంత బోధించిన అవసరం లేదు. ఒక్కొక్క చోట సర్కాస్టిక్గా మాట్లాడాడు. సర్కాస్టిక్ అంటే అపహాస్యం చేస్తూ కూడా మాట్లాడాడు అర్జునుడిని కృష్ణుడు. ఆ శ్లోకాలు ఎటువంటివి తెలుసా, ఒకసారి వినిపిస్తాను. భగవద్గీత ప్రారంభమైంది ఎప్పుడు? ఈ శ్లోకంతోనే. క్లైబ్యం ఆస్మగమ పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ట పరంతప అన్నాడు. చూడండి, పిరికితనం పెట్టుకోవద్దన్నాడు, పిచ్చివాడ అన్నాడు, దగ్గరికి రాని పిరికితనం. నైతత్వ ఉపపద్యత క్షుద్రం అన్నాడు, అది హృదయ దౌర్బల్యం అన్నాడు, యు ఆర్ వీక్. అది సర్కాస్టింగ్ అంటాడు ఆయన. చూడండి, గురువు అన్నవాడు శిష్యునికి ఎలా చెప్పాలి, ఎలా మందలించాలి, ఎక్కడ అతనికి మనం ప్రోత్సాహపరచాలి, అన్ని విషయాలను మన గురు పరంపర అంతా తెలుసుకోవాలి. మన పరంపర ఎటువంటి సనాతన ధర్మ పరంపర అంటే ఒక్కసారి భగవద్గీతను బాగా విశ్లేషణ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇది మన ధర్మం కదా, ఇది మన పరంపర కదా, ఇది కదా మన పూర్వీకులు ఇలా జీవించారు. అందుకే ఇన్ని లక్షల యుగాలైనా ఈ ధర్మానికి మూలం అనేది కదలలేదు, మూల స్తంభం అది అని ఇక్కడ చెప్తున్నాడు. మనం కృతయుగంలో ప్రహ్లాదుని తీసుకున్నా, ధ్రువుని తీసుకున్నా, వాళ్ళు సత్య ప్రతిపాదన చేయడానికే వాళ్ళు కోరుకున్నారు. తండ్రిని ఎదిరించారు. తండ్రిని ఎదిరించడం తప్పు కదా, అలా లేదు. కృతయుగంలో నారాయణుడు లేడు, సత్యం అనేది లేదు అన్నప్పుడు వాడు ప్రహ్లాదుడు వాదించాడు వాళ్ళ నాన్నతో, నిరూపణ చేసి చూపించాడు. చరాచర జగత్తునంతటిని కూడా వ్యాపకుడై ఉన్నాడు భగవానుడు అన్నాడు. అది నిరూపించినందువలన అతనిలో ఉన్న సత్యము, అతనిలో ధర్మము, అతని న్యాయము, అతని శీలత, వాటికి అతను ప్రత్యక్షమయ్యాడు. ఒకడికేమో దైవంగా ప్రత్యక్షమైతే ఇంకోటి మృత్యురూపకంగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇది చూడండి. అని ప్రతి ఒక్కదానికి అవగాహన చేసుకోవాలి. భగవద్గీత అటువంటి శ్రేష్టమైన గ్రంథం ఎందుకు అంటే ఇప్పుడు చదివిండేది మరలా ఇంకొకసారి చదువు మరొక అర్థమైన స్పృశిస్తుంది, స్మరణకు వస్తుంది. ఎందుకు లోపల నా చైతన్యం ఇంకా ఇది తెలుసుకుంటే ఇంకా మంచిది అని. అందుకే అంటాడు వేమన, తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలో విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. చూడండి, సాధన చేస్తూ పోతే దాంట్లో పరిపక్వత వస్తుంది. అందుకే ఈ యొక్క భగవానుడు కొన్ని చోట్ల నన్ను నమ్మి చెయ్యి అన్నాడు, నాకే నమస్కరించు అన్నాడు, నేను చెప్పి నీవు ఆచరించు అన్నాడు. ఒక్కొక్క స్థాయిని బట్టి చెప్తూ వెళ్ళాడు అతను, మొదట్లో చెప్పలేదు అది. అందుకే ఎప్పుడెప్పుడు మనకు ప్రమోషన్స్ వస్తాయి, మనకు అట్లట్లా మనకు ఆ యొక్క ఆజ్ఞలు వస్తాయి, దాన్ని దైవాజ్ఞ అంటాం. మనం చిన్నతనంలో ఉంటాం, మన చిన్నతనంలో ఉండం కదా, మనం పెరుగుతూ వస్తాం, బాధ్యతలు పెరుగుతాయి. అందుకే భగవానుడు అర్జునుడికి బాధ్యతలు చెప్తూ నేనొక్కడినే నీకు శరణు అన్నాడు. ఎందుకు? నన్ను గమనించు, నా ద్వారా నీకు విశిష్టమైనటువంటి కర్తవ్యం చేసేటువంటి ప్రోత్సాహం వస్తుందన్నాడు. కానీ విశేషమైన శక్తులు నీకు నేను ఇస్తానని లేదు. బాగా గుర్తుపెట్టుకోండి దయచేసి. విశేషమైన శక్తులు ఇవ్వలేదు ఆయన, ఆల్రెడీ ఉన్నాయి, పొసెస్డ్. మనకు ఆల్రెడీ ఉంది, మనలో ఆత్మ ఉంది, మనలో చైతన్యం ఉంది, తెలివి ఉంది, ప్రజ్ఞ ఉంది, తప్పేదో మంచేదో మనకు తెలుసు. ఇంకేమి ఇవ్వాలి భగవంతుడు? చెప్పండి, ఏమి ఇవ్వాలి? చాలామంది ఏమడుగుతున్నారంటే నాకేదో విశేషమైన శక్తి. ఏం శక్తి కావాలి నీకు? ఇంతకంటే ఇంకేముంది? దాన్ని వృద్ధి చేసుకోవాలి, ఉన్నదాన్ని వృద్ధి చేసుకో. అది నీ చేతిలో ఉంది, అది వృద్ధి చేసుకోవాలి. పెద్దానికి పైన ఆయన పైన ఆలంబన అనేది ఉండకూడదు. ఆలంబన మంచిది కాదు. అందుకే అన్నారు ఆలంబన మంచిది కాదు. ఆలంబన ఏమవుతుంది? నీ ఊళ్ళో పిరికితనం పెరుగుతూ పోతుంది. ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ భగవానుడు మనం ప్రశ్నించినట్లు వేదమును ప్రశ్నించాడు, వేద ధర్మాన్ని పాటించి
దాన్ని అనుసరించినట్టు మహర్షుల యొక్క పేరు ఉటంకించాడు. దేవఋషుల గురించి చెప్పాడు, ఆ తర్వాత రాజఋషుల గురించి ప్రస్తావించాడు, మానవ ఋషుల నుంచి ప్రస్తావించాడు. విభూతి యోగంలో ఏమిటి వాళ్ళని ఋషులు? వాళ్ళ లోక కళ్యాణం కోసం వారు శ్రమించారన్న నీకంటే ముందు జనకుని ప్రస్తావించాడు. వారందరూ నీ మాదిరిగా పిరికి వాళ్ళయ్యారా? రాజ్యాలు వాళ్ళ చేతిలో ఉన్న పక్కన పెట్టి రాజధర్మాన్ని, వేదధర్మాన్ని, సనాతన ధర్మాన్ని వాళ్ళు పోషించారు. నారదుడు నాకు సాక్షాత్ అంతరంగ భక్తుడైనా ఒక్క క్షణం ఊరుకుండుకోకుండా వేదధర్మాన్ని అన్ని చోట్ల ప్రచారం చేశాడు. చాలామంది నారదుడు అంటే కలహభోజుడు కాదు, ఆయన సాక్షాత్ శ్రీమన్నారాయణ యొక్క అంతరంగ భక్తుడు. ఆయన ఎందుకోసం తిరిగాడు? ఆయన సత్యాన్ని ప్రతిపాదించడం కోసం. ఆయన ఎందరికో సన్మార్గాన్ని చూపించాడు. ప్రహ్లాదుడికి తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చి వాల్మీకి మహర్షి మాదిరిగా సీతమ్మకి ఇచ్చినట్టు తన ఆశ్రమంలో హిరణ్యకశ్యపుని భార్యను దగ్గర పెట్టుకొని ఆమె గర్భవాసం ఉన్నన్నాళ్ళు సత్యధర్మాన్ని ఆయన బోధించాడు. ఏమిటి సత్యధర్మం? ఏమిటి ఆ సత్యం? త్రికాలాబాధిత సత్యం. వేదములు దేనిపైన ఆధారపడి ఉన్నాయో అట్టి ధర్మాన్ని ఆయన బోధించాడు. దాంట్లో ఉన్న పసిగుడ్డు అయిన ఆ ప్రహ్లాదుడు విని చైతన్యం పుచ్చుకున్నాడు. వస్తారు మనలో ఎప్పుడైతే భగవంతుడు, మనం ఎట్లా భగవంతుని వెతుకుతున్నామో భగవంతుడు మనం బాగా వెతుకుతున్నాడు. ఎవరు దొరుకుతారో ఆ సత్పాత్రులు, ఎవరున్నారా సన్మిత్రులు, ఎవరు నాకు స్నేహితులు ఉన్నారో ఆయన వెతుకుతున్నాడు. తెలుసా? వైకుంఠాన్ని విడిచిపెట్టి మన కోసం వెతుకుతున్నాడు ఆయన. బాగా గుర్తుపెట్టుకోండి. మన భారతదేశం మాత్రం దైవం వెతకమని చెప్పలేదు. దేవుడు నీ దగ్గరకు వచ్చే సిద్ధతని నువ్వు పొందు అన్నారు. నాకు చాలా ఇష్టం ఈ మాట. ఎందుకు అంటారా? దానికి ప్రామాణికాలు ఉన్నాయి. మనం మహారాష్ట్రలో ఒకసారి మనం సంచరిస్తే ఎంతటి పుణ్యచరిత్రలు ఉన్నారు. భగవంతుడే వాళ్ళ ఇంట్లో పనివాడిగా చేరాడు. సతీ సక్కుబాయ్ పుండలీకుని ఇంటి వాకిలి గుమ్మం ముందు నిలుచుకున్నాడు ఆయన. ఇది కలియుగంలో చెప్తున్నాను నేను. ఇది పురంధరదాస్ ఇంటికి భిక్షానికి వచ్చాడు. 100 సంవత్సరాలు మన చరిత్రలో అరవింద ఘోష్కు జైల్లో వచ్చి కనపడ్డాడు సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు. గుర్తుపెట్టుకోండి, మనం అర్హత సంపాదించాలే కానీ భగవంతుని కోసం వెర్రిచిగా ఎతకనవసరం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ నోట్ ద పాయింట్. నీ దగ్గర సరైన క్వాలిఫికేషన్స్ ఉన్నాయంటే నీకు ఉద్యోగం నీ దగ్గర వెతుక్కుంటూ వస్తుంది. ఎవరి ద్వారా వింటారు? ఒక సైంటిస్టు, ఇతనికి ఇంత జ్ఞానం ఉంది, రండి మా దాంట్లో పనిచేయండి అంటారు. నేను బాగా విన్నాను. ఆ కాలంలో 10th చదివిన వాడికి 1969 విషయం చెప్తున్నాను. 1969 ఎక్కువ కాదు. 10th చదివిన వాడికి బ్యాంక్ వాళ్ళే వచ్చి మా దాంట్లో చేరండి అని చెప్పేవారు. తెలుసా? 10th అయిపోతే చాలు, అంతటి వాళ్ళకు జ్ఞానం ఉండేది. 10th వాడికి అన్ని సబ్జెక్ట్స్ ఉండేటివి. వరల్డ్ హిస్టరీ మొదలుకొని ప్రతి ఒక్కటి కూడా. ఆ ఇంగ్లీష్ ఎటువంటిది, ఆ ట్రాన్సాక్షన్స్ ఏమి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఏమి 10th లోపల అంత పర్ఫెక్షన్ అయిపోయాయి. అందుకే అంటారు ఇక్కడ రిక్విజిట్ క్వాలిఫికేషన్స్ వీ షుడ్ పొసెస్ ఇట్. అందుకే భగవద్గీత 2 మార్గాలు చూపిస్తుంది. నీలో ఉన్నటువంటి బలహీనతలకు కారణాన్ని చెప్తుంది. తెలుసా? కారణాలు చెప్పాలి. ఫస్ట్ యూ మస్ట్ యువర్ క్వశ్చన్. నీ కారణం ఏమిటి? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా ఏడుస్తుంటే ఏమడుగుతారు? ఎందుకు ఏడుస్తున్నావు? నీకేం కావాలి? పసిపిల్లని అడుగుతా, నీకేం కావాలరా? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు వాడిని అంత కూర్చి అడుగుతారు? వాడు బలహీనుడు, పసిపిల్లవాడు. ప్రతి ఒక్కరు చెప్తారు పసిపిల్లవాడు అండి ఏడుస్తున్నా అలా వదిలేస్తే ఎట్లా? అదే మనం ఏడిస్తే నవ్వుతారు. యాక్చువల్గా ఎక్స్క్యూజెస్ చెప్తే కూడా వినరు ఆఫీసులో. ఏంటండి మీరు నాకు ఎక్స్క్యూజ్ చెప్పడం ఏంటండి? గో అండ్ గెట్ గుడ్ నాలెడ్జ్ అని చెప్తారు. అందుకే భగవద్గీత ఈ యొక్క వేదధర్మాన్ని ఇంతవరకు కూడా ప్రాచుర్యం చేసి నారదాది మహర్షి ఊరికి కూర్చోలేదు. వాళ్ళు ధ్రువునికి మార్గదర్శనం ఇచ్చారు. అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ భగవద్గీతలో? వాళ్ళందరినీ కోట్ చేయడంలో వాళ్ళందరినీ ఇంతకుముందే పంపించాను మానవ కళ్యాణం కోసం. ఉత్తమమైన క్యారెక్టర్స్ నేను ఎన్నుకుంటూనే ఉన్నాను, వెతుకుతూనే ఉన్నాను భక్తుల కోసం. భక్తులు అంటే ఏంటి? ఆ కాలం వరడు అది భక్తుడు అనేది. భక్తుడు అంటే విభూతి పూసుకొని భజనలు చేసేది భక్తి కాదు. భక్తిలో మార్గం అదంతే. అర్థమైందా? చాలామంది పొరపాటు పడుతున్నారు భక్తి అంటే ఏంటి అని.
భక్తి అంటే భగవంతుడు చెప్పినట్టు మనకు సంక్రమించిన ధర్మాన్ని మనం ఆచరించడమే నిజమైన భక్తి. అంతే, ఇంక దట్స్ ఆల్ ఓవర్. ఒక డాక్టరు భజన చేసుకుంటూ కూర్చుంటే పేషెంట్కి అది ఏం కావాలి? ఒక లెక్చరర్ భజన చేస్తూ కూర్చుంటే అవుతుందా? పిచ్చివాడు అంటారు అంతే. ఒక గృహిణి భజన చేస్తూ కూర్చుంటే ఆకలి తీరేది ఎట్లా? ఒక మిలిటరీ వాడు భజన చేసుకుంటూ బొమ్మ పెట్టుకుని హనుమాన్ బొమ్మ పెట్టుకొని భజన చేస్తూ ఉంటే ఏమి హనుమాన్ యుద్ధం చేస్తాడా? మరి మహాభారత యుద్ధంలో హనుమాన్ ఉన్నాడు కదా, కపిశ్రేష్ఠుడు పైన. ఏమన్నాడు కపి భీమునికి? నేను మీ అన్న చేసే తమ్ముడు చేసే యుద్ధాన్ని నేను చూస్తూ ఉంటాను అన్నాడు. అందరూ చూసేవాళ్ళేనండి, వాళ్ళు ఎందుకు చేస్తారు? ఇప్పుడు చాలామంది అంటున్నారు, ఇప్పుడు ఏమండి అందరూ వస్తారు భోంచేసి వెళ్ళిపోతారు, భోంచేయకి ఏం చేస్తారు? ఏం పనులు చేయాలి? వాళ్ళు ఏమైనా ఒక కాలం ఉండేది చేసేవారు, వాళ్ళకి మమతలు లేవని కాదు. నౌ ద రెస్పాన్సిబిలిటీస్ హ్యావ్ టు బి ఫిల్డ్ బై ఎవ్రీ పర్సన్. బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఫీల్ కావాలి, మనం తయారుగా ఉండాలి. ఏం చెప్తోంది భగవద్గీత? నేను ఎప్పటి నుంచి ఊరికే కూర్చోలేదు, భగవంతుని ఏం చూపిస్తున్నారు అందరూ? ఆదిశేషుని పైన పవళించిన ఓ దేవా అని పాడతామంట. ఆయన పవళించున్నాడా? 24 hours ఈజ్ యాక్టింగ్ వర్క్. దాంట్లో అన్నాడు నేను ఊరికే కూర్చోలేదు అన్నాడు. భగవంతుడు ఊరికి కూర్చోలేదు. చాలామంది పొరపాటు పడుతున్నారు. గుళ్ళలో విగ్రహ రూపకంగా ఉంటూ పనిచేస్తున్నాడు. మనం వెళ్ళిన వాళ్ళందరూ వింటున్నాడు సవినయంగా. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి 1000 సార్లు ఏమైనా విషయాలు నీకు చెప్తే నీకు బాధ అనిపించదు? అంతమంది వెళ్ళిన వాళ్ళందరూ ఆ భగవంతుని మీద రోదన చేస్తున్నారే, అతనికి ఏం కోపం వస్తుంది తెలిసిన భగవంతునికి? చాలామంది అనుకుంటుంటారు ఏమని, నా దగ్గరికి వచ్చి రోదన చేస్తున్నారు, అంతే క్రెడిట్ ఫాలో బాగా పెరిగింది, నా లైక్స్ పెరిగినాయి అనుకుంటాడు ఆయన. ఏమైనా అతను బాధపడుతున్నాడు. వీరు ఎవరిని ఆశ్రయించాలో వాళ్ళని ఆశ్రయించుకుంటా నా దగ్గరకు మొదలుపెట్టుకుంటున్నారే. అరే భగవద్గీతలో చెప్పాడు ఆ విషయాన్ని. ఏమన్నాడు? నేను ఈ యొక్క మానవ సృష్టి ప్రారంభమైనప్పుడే నేను యజ్ఞములు సృష్టించాను. ఆ యజ్ఞముల ద్వారా ఆ దేవతలు ఆయా కార్యక్రమాలను అప్పగించాను. ఇట్ ఈస్ డిపార్ట్మెంట్, ఇది వరల్డ్ ఈజ్ డిపార్ట్మెంట్, హెడ్ వరల్డ్. ఆయా డిపార్ట్మెంట్ని వాళ్ళకి అప్పగించాను. వాళ్ళని మీకు ఏం కావాలనో వారిని మీరు ఆశ్రయించుకోండి, ఒక్కుమ్మడిగా ప్రార్థన చేయండి. దేవతలు ఏం ప్రార్థించేవాళ్ళు శ్రీమన్నారాయణుని? లోకానికి సంభవించినటువంటి ఆపత్తును తొలగించమని శ్రీమన్నారాయణ ప్రార్థించారే కానీ నాకు ఇంద్ర పదవి ఇప్పించమని అడగలేదే. అడిగాడా ఇంద్రుడు? లేదే. నో. మీరు ఏదో పురాణం చదువుకోండి, లోకకంటకుడైనటువంటి వాడిని, లోకం అంటే ఇంద్రుడు ఒకడేనా? భూలోకం లేదా? అన్ని లోకాలు లేవా? అన్ని లోకాల కంటకుడైనటువంటి రావణాసుని వధించమని అడిగాడు. వాడు ఎన్ని కండిషన్స్తో ఉంది రామాయణం మనకు తెలుసు కదా. ఇటువంటి అవతారంలోనే ఇటువంటి వాడు వస్తేనే నేను మరణిస్తా, అన్ని కండిషన్స్కు అప్లై చేసుకుని ఆయన కుంచితుడై శ్రీమన్నారాయణుడు మానవుడుగా వచ్చాడు, భార్యను పోగొట్టుకున్నాడు. మనం విని చూస్తున్నాం కదా. అందుకే నారదుడి గురించి ప్రస్తావన చేసినప్పుడు నారదుడు కానీ చెప్పిన ఋషులు, దేవ ఋషులు, మానవ ఋషులు, వీళ్ళెవరూ ఊరిక కూర్చోలేదు, నిరంతరం పనిచేశారు. అందుకే భగవద్గీత మనకి ఏం బోధిస్తుందంటే అందరూ శ్రమించాలి, అందరూ శ్రమించాల్సిందే. శ్రమించకపోతే ఈ లోకానికి ఏమి ఇచ్చిపోతాం మనం ఎప్పుడు చిరంతర వరకు కూడా. అందుకే మనకి ఈ యొక్క ఆధ్యాత్మిక గ్రంథం మనకి ఏం తెలియజేస్తుందంటే కృషి చేయండి, నేను మార్గనిర్దేశనం చేస్తా, అవకాశాలు కల్పిస్తా. ఏ విధంగా కాండవ దహనమైన తర్వాత ఒక నెపమాత్రంతో అర్జునునికి ఆ గాంధీవాన్ని అవన్నీ ఇప్పించాడు కదా. అది నేను చెప్పడం లేదు. మహాభారతంలో లేదా భాగవతంలో ఆ కృష్ణ నిర్యాణమైన తర్వాత అర్జునుడు తన వాక్కుల ద్వారా చెప్తాడు, తనకి ఏ సందర్భాల్లో ఆయనకి నాకు సహాయపడ్డాడు అని చెప్పాడు. అదొకసారి మనం వింటే భక్తుని వెంటనే ఉన్నాడు భగవంతుడు. ఎప్పుడు కూడా ఎట్లా నీవు ఆఫీస్లో వర్క్ చేస్తావో నీవన్నీ సీక్రెట్గా ఫైల్స్ వెళ్ళిపోతుంటాయి, ఏదర్ గుడ్ ఆర్ బ్యాడ్. నీవు గృహిణిగా, గృహస్థుడుగా నీవు చేసేటువంటిది ఒకరి నుంచి నీ ఇంట్లో వాళ్ళ పొగడతలు మనకు అక్కర్లే, అన్నీ వెళ్ళిపోతాయండి. చెప్పాను ఒకసారి గరుడ పురాణంలో మాదిరిగా ఈ పంచభూతాలు అనేటువంటి భగవంతుని చేరవేస్తుంటాయి. అందుకే నీ కర్తవ్యం నీ చేస్తూనే పోతుండు, ఎవ్వరి గురించి పట్టించుకోవద్దు. అందుకే ఇప్పుడు ఇంతవరకు భగవద్గీత మనకి ఏం అందిస్తుంది అని మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే
ఈ ప్రస్తుత కాలమానంలో ఏదో కొన్ని వేల సంవత్సరాల కింద జరిగినటువంటి భగవద్గీత క్యాన్ ఇట్ బి అప్లికబుల్? అదొక ప్రశ్న వస్తుంది కదా.